నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన పేగుబంధం 7వ భాగం. స్థిమితపడ్డాడు గోపాలరావు. కోడలు రాగిని సవ్యంగా ప్రసవించి కొడుకును కన్నట్లయితే సంపూర్ణ కొడుకు గూర్చి ఆలోచించేవాడే కాదేమో. ఆమె చెల్లెలికి దత్తత ఇచ్చినందుకు గుట్టుడు చప్పుడు కాకుండా ఆ బిడ్డను చెల్లెల ద్వారా హైదరాబాదు తీసుకువచ్చినందుకు సంపూర్ణం మీద మండిపడి ఉండేవాడు. ఇంట్లో ఒక్క క్షణం ఉండలేకపోయాడు. నిశాంత్ను చూడాలనిపించింది. కారు స్వయంగా డ్రైవ్ చేస్తూ పున్నారావు ఇంటికి వచ్చాడు. మీ అల్లుడు దినకర్ సొంతంగా బిజినెస్ చేస్తున్నాడటగా. దినకర్ ఫార్మా టర్నోవర్ 10 కోట్లకు ఎదిగిపోయిందట. ఒక్కసారి అతనితో మాట్లాడాలని ఉంది. ఫార్మాస్యూటికల్ రంగంలో కూడా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంది నాకు. మీ అల్లుడికి ఆ ఫీల్డులో మంచి అనుభవం ఉంది అన్నాడు గోపాలరావు. 11 గంటలకు ఆఫీసుకు వస్తాడు, అప్పుడు వెళ్దాంలేండి అన్నాడు సంపూర్ణ తండ్రి పున్నారావు. మీ అల్లుడు గారి ఇల్లు కూడా నేను చూడలేదు. ఇంటికి వెళ్దాం పదండి, కారు ఉందిగా, అరగంటలో వెళతాం. మధురానగర్కు కారులో వెళ్లారు. బిజినెస్ మ్యాగ్నెట్ గోపాలరావు తన ఇంటికి రావడం దినకర్కు ఆశ్చర్యాన్ని కలిగించింది. వేడివేడి కాఫీ తాగాక బిజినెస్ కబుర్లలో పడ్డారు. ఇంటి వెలుపల నుండి పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది. మీ అబ్బాయా అడిగాడు గోపాలరావు దినకర్ని. అవునండి అన్నాడు దినకర్. పసిపిల్లలంటే నాకు ప్రాణమండి. పిల్లల్ని చూస్తే దేవుడిని చూస్తున్నంత సంబరం కలుగుతుంది. మీ బాబును నాకు చూపించరా? బాబును చూడాలన్న ఆతృతను ఆపుకోలేక అడిగాడు. బాబును తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు దినకర్. గోపాలరావుకు బాబును చూపడం అసలు ఇష్టం లేదు సావేరికి. వారం రోజుల్లోనే ఆ పసికూన మీద మమకారం పెరిగిపోయింది. విషయం బయటపడి ఎక్కడ సంపూర్ణకు బాబుకు ఇబ్బందులు కలిగిస్తారోనని ఆమె భయం. అయిష్టంగానే హాల్లోకి నిశాంత్ను తీసుకువచ్చింది సావేరి. ఆ బాబును తన చేతుల్లోకి తీసుకొని హృదయానికి అత్తుకోవాలనిపించింది గోపాలరావుకు. వాళ్ళేమన్నా అనుకుంటారని తమాయించుకున్నాడు. పచ్చటి రంగులో మెరిసిపోతున్న నిశాంత్ బుగ్గలు నిమిరాడు. సంతోష్ పోలికలు ఆ పసివాడి మొహంలో కొట్టొచ్చినట్లు కనిపించాయి. సుతారంగా వాడి తల నిమిరాడు. వాడి చేతివేళ్లను నిమురుతూ ఉంటే చూపుడు వేలును గట్టిగా పట్టుకున్నాడు ఆ బుడతడు. మనవడి స్పర్శకు ఆనందంతో తబ్బిబ్బయ్యాడు గోపాలరావు. నిశాంత్ను లోపలికి తీసుకుపోయింది సావేరి. మీకు అభ్యంతరం లేకపోతే మీ దినకర్ ఫార్మాలో నేను కొంత పెట్టుబడి పెడతాను. మరోసారి వచ్చి మీతో వివరంగా మాట్లాడతాను అన్నాడు గోపాలరావు దినకర్తో. 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు గోపాలరావు. ఆ పెద్ద మనిషిని ఎందుకు తీసుకొచ్చావు నాన్నా? తండ్రిని అడిగింది సావేరి. విషయం ఏమిటో అర్థం కాక తెల్లమొహం వేశాడు పున్నారావు. అసలు విషయం తండ్రి దగ్గర దాచడం మంచిది కాదనుకుంది సావేరి. సంతోష్ సంపూర్ణల బిడ్డే నిశాంత్ అని చెప్పేసింది. పెద్ద కూతురు తన పరువు తీసిందని బాధపడ్డాడు పున్నారావు. తన కుటుంబానికి మాయని మచ్చల సంపూర్ణ ప్రవర్తన మిగిలిపోతుందని అనుకున్నాడు కొన్ని క్షణాలు. కన్న బిడ్డను తన బిడ్డ అని చెప్పుకోలేని పెద్ద కూతురి దుస్థితికి జాలిపడ్డాడు. ఆయన కళ్ళు చెమర్చాయి. దుర్గమ్మకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బంగారం లాంటి కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆమెను బాగా కుంగదీసింది. మనవడు పుట్టాక వ్యాపారం గొడవలు పూర్తిగా భర్తకే వదిలేసి మనవడితో ఆడుకుంటూ ఆనందంగా రోజులు గడిపేయాలనుకుంది. కొడుకు చనిపోయే నాటికి కోడలు గర్భవతి అయితే కొంతవరకన్నా దుఃఖాన్ని దిగమింగుకొని గాలం గడిపేది. అసలు పోయినా వడ్డీ అన్న దక్కిందని సమాధానపడేది. కోడలు మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఆమెను అసహనానికి గురిచేసింది. తమ పద్ధతులేవి నచ్చలేదంటూ అల్లుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టడం దుర్గమ్మను బాధించింది. భర్తతో ఎప్పుడూ ఎడమొహం పెడమొహమే. తండ్రితో మాట్లాడేది కూడా తక్కువే. కూతురుతోనే ఎక్కువగా మాట్లాడేది. తమ దగ్గర పనిచేసే వాళ్లకు జీతాలు పెంచమని అడిగాడు రాంబాబు. డబ్బు వడ్డీకి ఇచ్చేటప్పుడు ఎక్కువ వడ్డీ తీసుకోవద్దని అతను అంటుండేవాడు. అల్లుడి మాటలు నచ్చేవి కావు. అతను అన్నపూర్ణను పిల్లలను తీసుకుని వెళ్ళి వేరే ఇంట్లో కాపురం పెట్టాడు. మనవళ్ళు కనిపించకపోయేసరికి పిచ్చెక్కినట్లు ఉంది. రోజు కూతురి ఇంటికి వెళ్ళాలంటే నామోషి. ఇప్పుడు ఆమెను మరో సమస్య చుట్టుముట్టేసింది. సంపూర్ణ తిరిగి వచ్చింది.
మంచులో తడిసిన ముద్ద మందారంలా కనిపించేసరికి ఆమెకు అనుమానం వచ్చింది. జబ్బుపడి కోలుకున్న మనిషిలా కనిపించలేదు. పొట్ట దగ్గర మడతలు ఆమె అనుమానాలను రూఢీ చేశాయి. తనలో పేరుకుపోతున్న అసహనాన్ని భర్త ముందు వెళ్ళగక్కింది. సంపూర్ణ నిజంగా జబ్బు పడిందా అండి? ఆరోగ్యంగా ఉంటే శానిటరంలో ఎందుకు చేరుతుంది చెప్పు అన్నాడు. బత్తాయి పండులా నిగనిగలాడుతుంటే అనుమానం వచ్చింది. కాలు జారి కడుపు తెచ్చుకొని ఎక్కడికో వెళ్ళి కడుపు తీంచుకుని వచ్చినట్లుగా ఉందండి. లేదా పిల్లవాడిని కనేసి ఎక్కడో పడేసి టింగురంగా అంటూ వచ్చి పనిలో చేరింది. దాన్ని చూసే బాలింతరాల్లా కనిపించడం లేదు అంది దుర్గమ్మ భర్తతో. ఉలిక్కి పడ్డాడు గోపాలరావు. ఇంట్లో పనిచేసే వాళ్ల సొంత విషయాల్లో మనం తలదూర్చడం ఎందుకు? మనకి కావాల్సింది ఆ అమ్మాయి సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్న విషయం మాత్రమే. నీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని పని మానేసి వెళ్ళిపోమని చెప్పు, అంతేగాని లేనిపోని అభాండాలు వెయ్యకు అన్నాడు గోపాలరావు. నువ్వేమన్నా ఆ అమ్మాయి పక్కలో పడుకున్నావా ఏమిటి? మనస్సులోని అనుమానాన్ని బయటకక్కింది. గోపాలరావుకు ఒళ్ళు మండిపోయింది. భార్యను కసురుకున్నాడు. బుద్ధి లేకుండా మాట్లాడకు, కూతురు వయసున్న పిల్లతో నాకు సంబంధమా అన్నాడు. శశివర్ధన్ ఇంటి ముందు వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు. ఎదురింటి వైపు నుంచి పెద్దగా కేకలు వినిపించాయి. ఆ అరుపులు డాక్టర్ అమ్మవని అర్థమైపోయింది. ఆమె ఎవరిని తిడుతుందో అటువైపు చూడకుండానే తెలుసుకున్నాడు. కారు కడగడం ఇంకా కాలేదా? కడగడం అయిపోయిందమ్మా, తడి లేకుండా తుడుస్తున్నాను. ఉదయం 7 గంటల నుండి కారు దగ్గరే ఉన్నావు. కారులో కూర్చొని నిద్రపోతున్నావా ఏంటి? లేదమ్మా. ఇక్కడే తగలబడితే లోపల ఇల్లెవరు తుడుస్తారు? మాట్లాడకుండా ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు గౌతమ్. సమాధానం చెప్పలేదని కోపంతో ఊగిపోయింది రమాదేవి. ఓ చేత్తో 10 ఏళ్ల గౌతమ్ జుట్టు దొరక్కబుచ్చుకొని మరో చేత్తో వాడి వీపు మీద గట్టిగా గుద్దింది. కిక్కురుమనలేదు గౌతమ్. ఏడుపు దిగమింగుకున్నాడు. ఏడుపు చుట్టుపక్కల వాళ్లకు వినిపిస్తే ఆమె చావబాదుతుందని వాడికి తెలుసు. గంగాధరం బయటకు వచ్చాడు. పన్నమ్మాయి వస్తుందిగా, ఆ అమ్మాయి చేస్తుందిలే. ఇంటి పనులన్నీ వాడికి చెబుతావెందుకు, చదువుకోనివ్వకుండా అన్నాడు గంగాధరం. మన పనులు మనం చేసుకుంటే తప్పేమీ లేదు. పన్నమ్మాయి చేయాల్సిన పనులు బోలెడనున్నాయి. బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి. అన్ని పనులు పన్నమ్మాయి ఎక్కడ చేస్తుంది? ఇంట్లో పనులు చేస్తే మీ కొడుకేం అరిగిపోడులే. మీరు అన్నిట్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకోండి అంటూ పెద్దగా అరిచింది రమాదేవి. రెండో భార్యతో తగాదా పెట్టుకుంటే జరగబోయేదేమిటో అతనికి తెలుసు. రాత్రిళ్ళు ఆమె వేరే గదిలో పడుకుంటుంది, దగ్గరకు రానివ్వదు. మొదటి భార్య చనిపోయాక ఆ ఇబ్బంది 2 సంవత్సరాలు పడ్డాడు. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు పుట్టిన గౌతమ్ను ఆమె రాచి రంపాన పెడుతున్నా భరిస్తూ ఉన్నాడు. అతనిదో పెద్ద తప్పు ఉంది. గౌతమ్ పుట్టాక వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. రమాదేవిని పెళ్లి చేసుకునే ముందు ఆమెకు ఆ విషయం చెప్పలేదు. 3 రాత్రులు గడిచాక ముద్దు ముచ్చట్లు అయ్యాక చెప్పాడు. తనను మోసం చేశాడని ఆమె బాధపడింది. అతనికి విడాకులు ఇచ్చేసి మరో పెళ్లికి సిద్ధపడేదే, కానీ ఆ విధంగా చెయ్యడానికి భయపడింది. ఆమెకు అది రెండో పెళ్లి. మొదటి భర్త కారు యాక్సిడెంటులో చనిపోయాడు. మూడో పెళ్లికి సిద్ధపడితే అందరూ తనను చూసి నవ్వుతారని ఆ ఆలోచన సాకారం చేయలేదు. భర్త మీద కోపం సవతి కొడుకు మీద మళ్ళింది. ఏదో వంకతో వాడిని చావబాదడం ఆమెకు అలవాటైపోయింది. రమాదేవి లీడింగ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవ్వడం, బాగా డబ్బు సంపాదించడం కూడా గంగాధరం మౌనానికి మరో కారణమయ్యింది. శశివర్ధన్ రక్తం సలసలా కాగిపోయింది. కొడుకును చావబాదుతుంటే గంగాధరంకు వచ్చే కోపం కంటే శశివర్ధన్కు 1000 రెట్లు ఎక్కువ కోపం వచ్చింది. దానికి కారణం కూడా ఉంది. ఎవరన్నా పిల్లల్ని కొట్టడం కంటబడితే పట్టించుకోడు, కానీ సౌతి పిల్లల్ని కొట్టడం గనుక చూస్తే మాత్రం సహించలేడు. రమాదేవిని శశివర్ధన్ అసహించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. గంగాధరం మెతకతనం ఆసరాగా తీసుకొని ఆమె 4-5గురితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అతనికి గిట్టదు. గంగాధరం ఇంట్లో ఉన్నప్పుడే రమాదేవిని ఓసారి బెదిరించాడు కూడా. గౌతమును మరోసారి కొడితే సహించేదే లేదని శశివర్ధన్ అన్నాడు. తమ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు నీకెక్కడిదని భార్యాభర్తలిద్దరూ శశివర్ధన్ మీద ఎదురుదాడికి దిగారు. ఆ రోజు నుంచి రమాదేవి మీద కసి, కోపం పెరిగిపోయింది.
గాయత్రిని చంపినట్లే రమాదేవిని చంపేయాలనుకున్నాడు. గాయత్రిని చిక్కడపల్లిలో రోడ్డు మీద నడుస్తుంటే వెహికల్ కిందికి నెట్టి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రమాదేవిని అలా చంపే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె రోడ్డు మీద నడిచే అవకాశము లేదు. బయటకు వెళ్ళేటప్పుడు కారులోనే వెళుతుంది. రమాదేవిని ఎలా చంపాలి? గౌతమ్ స్కూలుకు వెళ్ళడం చూశాడు. ఇంట్లో పని మనిషి సంచి పట్టుకుని కాయగూరల కోసం సూపర్ మార్కెట్ వైపు వెళ్ళింది. గంగాధరం 9ంటికి ఆఫీసుకు వెళ్ళిపోయాడని తెలుసు. ఇంట్లో రమాదేవి ఒక్కతే ఉంటుంది. రోడ్డు మీద తననెవ్వరూ గమనించకుండా అటూ ఇటూ చూసి రమాదేవి ఇంట్లోకి చొరబడ్డాడు శశివర్ధన్. జేబులోని కత్తిని చేతితో ఓసారి తడుముకున్నాడు. మరింత ధైర్యం వచ్చింది. ముఖద్వారం తలుపుకు లోపలి వైపు బోల్టు వేయకపోవడం ఇంట్లోకి రావడానికి దోహదపడింది. హాలు, కిచెన్, బెడ్రూమ్లో రమాదేవి కనిపించలేదు. నిరుత్సాహం ఆవరించింది కొన్ని క్షణాలు. బెడ్రూమ్కు అటాచ్డ్గా ఉన్న స్నానాల గదిలో నీళ్ల చప్పుడు వినిపించడంతో మళ్ళీ అలర్ట్ అయ్యాడు. చప్పుడు చేయకుండా తలుపు దగ్గరే రాతి విగ్రహంలా నిలబడిపోయాడు. ఓ 5 నిమిషాల తరువాత తలుపు తీసి తల తుడుచుకుంటూ బయటికి రాబోయింది. భారీ ఆకారం తనను చుట్టేసి నోరు ముయ్యడం, కత్తి మొన కరుగ్గా గుండెకు తగలడంతో చెమటలు పట్టాయి. కళ్ళు తిరిగాయి. తనను ఒడిసి పట్టుకుంది ఎదురింటి శశివర్ధన్ అని గుర్తించింది. అత్యాచారం చేయబోతున్నాడా? తనపై దాడికి ఎందుకు దిగాడు? నీళ్ల టబ్బులోకి నెడుతున్నాడేమిటి? తలను నీళ్లలో ముంచేస్తున్నాడు. ఊపిరి ఆడటం లేదు. గొంతులోకి, ముక్కులోకి నీళ్లు పెనుగులాడింది. అతను కర్కశంగా బలమంతా ఉపయోగించి ఆమెను నీళ్లలోనే ఉంచేశాడు. స్పృహ తప్పింది ఆమెకు. మరో 10 నిమిషాల్లో ఆమె ప్రాణాలు ఆ టబ్బులోనే వదిలేసింది. పావుగంట క్రితం టబ్బు బాత్ చేస్తూ ఎంతో ఆనందించిన ఆమె మరికొద్ది క్షణాల తర్వాత ఆ టబ్బులోనే గిలిగిలా కొట్టుకొని ప్రాణాలు వదలాల్సి వచ్చింది. ఆ బాత్రూంలో ఎక్కడా తన వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడ్డాడు శశివర్ధన్. తను అనుకున్నది విజయవంతంగా ముగిసినందుకు, తన జేబులో ఉన్న కత్తిని ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే తన మిషన్ దిగ్విజయం అయినందుకు ఆనందించాడు. తాపిగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు శశివర్ధన్. ఇంటి గేటు దగ్గర సావేరి ఎదురొచ్చింది. చిన్న పిల్లాడిని ఎత్తుకొని. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపించింది అతనికి. తల మరో పక్కకు తిప్పుకొని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటి ముందు పార్కు చేసిన తన కారు స్టార్టు చేసి ఊరు బయటకు వచ్చేశాడు. విజయవాడ వైపు ఓ 100 కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్ చేస్తే గాని అతని మనస్సు స్థిమితపడదు. నిశాంత్కు జ్వరం వచ్చింది. వాడిని భుజం మీద వేసుకొని దగ్గరలో ఉన్న రమాదేవి ఇంటికి వచ్చింది సావేరి. సీరియస్గా ఉంటే ఇంటి దగ్గర కూడా పరీక్షలు చేసి మందులు రాసి ఇస్తుంది. డాక్టర్ గారి ఇంటి ముందు ఎదురొచ్చిన శశివర్ధన్పై సావేరి దృష్టి పడింది. మనోఫలకం అతని రూపం చెరగని ముద్ర వేసుకుంది. అతనే, అవును అతనే. 2 సంవత్సరాల క్రితం చిక్కడపల్లి రోడ్డు మీద ఓ యువతిని వెహికల్ కిందికి నెట్టిన వ్యక్తి ఇతనే కదా? ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? డాక్టర్ గారి బంధువా? ఇంతకు మునుపు పిల్లాన్ని తీసుకుని 2 సార్లు వచ్చిందే, అప్పుడెప్పుడూ కనిపించలేదే. అతని సంగతి తర్వాత ఆలోచించవచ్చు. ముందు నిషాద్ని డాక్టరమ్మకు చూపించాలి. ఒళ్ళు కాలిపోతోంది. పోర్టిగో దాటి ముందు గదిలోకి వెళ్ళింది. మనిషి జాడలేదు. ఇంట్లో కూడా ఎవరూ ఉన్నట్లు లేదు. పని మనిషి కోసం సావేరి కళ్ళు వెతికాయి. కూరగాయల సంచితో బయట నుంచి ఇంట్లోకి వచ్చింది పని మనిషి. డాక్టర్ గారు లేరా? పని మనిషిని అడిగింది సావేరి. ఇంట్లోనే ఉన్నారు కదమ్మా. ఆఫీసు తాళాలు మర్చిపోయి వెళ్ళిన గంగాధరం తాళాల కోసం అదే సమయంలో తిరిగి వచ్చాడు. బాత్రూంలో నీళ్ల టబ్బులో విగత జీవిగా పడి ఉన్న రమాదేవిని మొదట పని మనిషి చూసి పెద్దగా కేకలు పెట్టింది. భార్యను ఆ స్థితిలో చూసి షాకుకు గురయ్యాడు గంగాధరం. ఏం చెయ్యాలో తోచక హాల్లోనే పావుగంట సేపు అటూ ఇటూ తిరిగాడు. స్నానం చేస్తూ గుండె ఆగి సహజంగానే మరణించిందా? ఎంతో చలాకీగా తిరుగుతూ ఆరోగ్యంగా ఉండే ఆమెకు గుండెపోటు ఏమిటి? ఆమెకు హార్ట్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు. హార్ట్ అటాక్ అయి ఉండదు. ఎవరన్నా ఆమెను మర్డర్ చేశారా? ఆమెకు శత్రువులెవరూ లేరే. వాటర్ టబ్లో ఆమె ఒంటి చుట్టూ టవల్ కూడా ఉంది. టబ్బు బాత్ చేస్తున్నప్పుడు ప్రాణాలు పోతే ఒంటి మీద టవల్ ఎందుకుంటుంది? డాక్టర్ అమ్మను హత్య చేశారన్న వార్త వినగానే దిగ్భ్రాంతి చెందింది సావేరి.
గేటు తీసుకొని లోపలికి వస్తున్నప్పుడు ఎదురైన కుర్రాడు గుర్తుకు వచ్చాడు. అతడే చేసి ఉంటాడు ఈ హత్య. పోలీసులకు చెప్పాలి ఆ విషయం. ముందు బాబును మరో ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించాలి. ఆ తరువాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కుర్రాడి వివరాలు చెప్పాలి అని అక్కడి నుంచి కదిలింది సావేరి. పోస్టుమార్టం రిపోర్టు చదివాడు ఇన్స్పెక్టర్. ఎవరో బలవంతంగా రమాదేవి గొంతు పిసికి నీళ్లలో ముంచినట్లు, ఊపిరాడక సఫోకేషన్తోనే ఆమె మరణించిపోయిందని ఆ రిపోర్టులో ఉంది. ముందుగా పని మనిషిని విచారించాడు. ఆ రోజు ఎన్ని గంటలకు పనిలోకి వెళ్ళావు? పని మనిషిని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. 8ంటికి వెళ్ళానండి. అంట్లు తోమేసి ఇల్లు తుడిచాను. కాయగూరలు పట్టుకురమ్మంటే సూపర్ మార్కెట్కు 9ంటికి వెళ్ళాను. నువ్వు బయటకు వెళ్ళే సమయంలో రమాదేవి కాక ఇంట్లో ఎవరున్నారు? నేను బయటకు వెళ్లే ముందు బాబుగారు ఆఫీసుకు వెళ్ళారు. అమ్మగారు ఒక్కర్తే ఇంట్లో ఉంది సమాధానం చెప్పిందామె. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారా? గొడవలు పడుతూ ఉండేవారా? ఏం సమాధానం చెప్పాలో పని మనిషికి తోచలేదు. వాళ్ళిద్దరూ పోట్లాడుకోవడం ఎప్పుడూ చూడలేదామె. ఒకరినొకరు తిట్టుకునే వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క విషయంలో మాత్రం గంగాధరం కోపం తెచ్చుకునేవాడు. భార్య అనవసరంగా కొడుకును కొట్టడం సహించలేకపోయేవాడు. అడ్డుపడే ప్రయత్నం చేయబోయేవాడు. గౌతమ్ను కొట్టేటప్పుడు అతను వారించబోతే ఆమె మరింత రెచ్చిపోయేది. భర్తను పక్కకు నెట్టేసి గౌతమ్ను చావబాదేది. మొహం కందగడ్డలా చేసుకొని చూస్తూ ఉండిపోయేవాడు. గౌతమ్ సవతి కొడుకనే విషయం గుర్తుకు వచ్చింది. అదే విషయం ఇన్స్పెక్టర్కు చెప్పింది పని మనిషి. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకొని ఆమెను పంపించేశాడు. గంగాధరంను లోపలికి పిలిచాడు ఇన్స్పెక్టరు. రమాదేవి మీ రెండో భార్య? అవునండి. ఎన్నాళ్ళైంది మీ పెళ్లి జరిగి? 5 ఏళ్ళు నిండాయండి. మీరు మీ భార్యతో సఖ్యతతో ఉండేవాళ్ళ? రమాదేవి అంటే నాకు పంచప్రాణాలండి. పని మీద ఆమె ఇతర ఊర్లు వెళ్ళినప్పుడు ఆమె వచ్చేంత వరకు అన్నం కూడా సహించేది కాదు నాకు. ఒక్కరోజు ఆమె కనిపించకపోతే తల్లడిల్లిపోయేవాడిని. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నాడు గంగాధరం. ఏ పని మీద మీ ఆవిడ వేరే ఊరు వెళ్ళేది? నాకు చెప్పేది కాదండి. నెలలో 2-3 రోజులు విజయవాడ, విశాఖపట్నం వెళుతూ ఉండేది. ఇతరులతో అక్రమ సంబంధాలు ఉండేవా? ఆ ప్రశ్న గంగాధరంను బాధించింది. చనిపోయిన స్త్రీ మీద అభాండాలు వేయకూడదు సార్. ఆమెను చంపిందెవరో తెలుసుకోవడానికి మేం అన్ని కోణాల్లో ఆలోచించాలి. అలా ఆలోచించకూడదనుకుంటే మేము ఉద్యోగాలు చేయలేము, హంతకులను పట్టుకోలేము. మరో ప్రశ్న వేయండి. ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకున్నదని, మీ అబ్బాయి హింసిస్తున్నదని మీరు క్షణికావేశంలో ఆమెను చంపేసి ఉండొచ్చు కదా? నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఉలిక్కిపడ్డాడు. ఏడుపు ఆపుకోలేక ఏడ్చేశాడు. మేం ఏ తప్పు చెయ్యలేదని మా దగ్గరకొచ్చే అనుమానితులు బోరుని ఏడ్చేస్తుంటారు. మేం జాలి పడితే అసలు నేరస్తుడిని పట్టుకోలేం. దయచేసి ఏడుపు ఆపి మా దర్యాప్తుకు సహకరించండి. మా అనుమానాలకు తగిన సాక్ష్యాధారాలతో నివృత్తి చేయండి. అప్పుడు నీడిల్ ఆఫ్ సస్పెన్షన్ మరొకరి మీద ఉంటుంది అన్నాడు ఇన్స్పెక్టర్ కొంచెం కటుగానే. హత్య జరిగిన సమయంలోనే నేను ఇంట్లో లేనండి. ఆఫీసుకి వెళ్ళాను. బీరువా తాళం మర్చిపోవడంతో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. అప్పటికే ఘోరం జరిగిపోయింది. వెంటనే మీకు ఫోను చేశాను. నేను హత్య చేస్తే మీకెందుకు సార్ ఫోన్ చేస్తాను? నన్ను అనుమానించడం అన్యాయం సార్. పని మనిషి బయటకు వెళ్ళడం గమనించి మీరు ఇంటికి తిరిగొచ్చి మీ భార్యను హత్య చేసి ఉండొచ్చు కదా? గంగాధరం ముఖ కవళికలు గమనిస్తూ అడిగాడు ఇన్స్పెక్టరు. గుండెల్లో రాయి పడినట్టయింది. ఆ హత్య నేను చేయలేదండి అన్నాడు గాబరాగా. అదే సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చింది సావేరి. ఎవరమ్మా మీరు? ఏం పని మీద వచ్చారు? ఇన్స్పెక్టర్ అడిగాడు. మా అబ్బాయికి జ్వరం వస్తే డాక్టర్ రమాదేవికి చూపించాలని వాళ్ళింటికి ఉదయం 9 గంటలు దాటాక వెళ్ళానండి. గేటు నెట్టుకుని లోపలికి వస్తుంటే 25 ఏళ్ల కుర్రాడు ఎదురొచ్చాడు. డాక్టర్ గారింట్లో నుంచి వస్తున్నాడతను. 6 అడుగుల పొడవు, లావుగా ఉన్నాడు. చేతి మీద కాలిన పెద్ద మచ్చ స్పష్టంగా కనిపించింది. ఆ అబ్బాయిని 2 ఏళ్ల కిందట చిక్కడపల్లి దగ్గర ఓ యువతిని వెహికల్ కిందకు తోసేస్తుంటే చూశాను. ఆ సంఘటనలో ఆ యువతి మరణించింది. ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కుర్రాడి గూర్చి చెప్పాను. వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు నేను చెప్పిన విషయం. ప్రమాదవశాత్తు ఆమె వెహికల్ కింద పడిపోయిందని నిర్ధారించుకున్నారు. ఆ కుర్రాడు మళ్ళీ డాక్టర్ గారి ఇంటి దగ్గర కనిపించాడు. ఈ కుర్రాడికి ఆ హత్యకు సంబంధం ఉన్నదని నాకు గట్టి నమ్మకం చెప్పుకుపోయింది సావేరి.
ఆమె ఆ కుర్రాడి గురించి చెప్పిన వర్ణన అతను ఎదురింటిలో ఉండే శశివర్ధన్కు సరిపోయినట్లనిపించింది గంగాధరానికి. మా ఎదురింట్లో ఉండే అబ్బాయి కూడా 6 అడుగుల ఎత్తు ఉంటాడు. చేతికి కాలిన పెద్ద మచ్చ ఉంది. అతను ఓసారి మాతో ఘర్షణ పడ్డాడు. మా అబ్బాయిని రమాదేవి కొడుతుంటే సహించలేక మా ఇంటికి వచ్చి మాతో పోట్లాడకు దిగాడు సార్. మా అబ్బాయిని దండించే హక్కు మాకు లేదా? నీ జోక్యం అనవసరం అని అతన్ని గద్దించి పంపించేశాము. అది చాలా చిన్న విషయం. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఆ అబ్బాయి నాకు విష్ చేశాడు. ఆ చిన్న విషయానికి మా ఇంట్లో చొరబడి మా ఆవిడ్ని చంపేసి ఉంటాడని నేను అనుకోవడం లేదు అన్నాడు గంగాధరం. ఇన్స్పెక్టర్కు ఏదో క్లూ దొరికినట్లనిపించింది. అప్పటి వరకు గంగాధరంను కార్నర్ చేసి మాట్లాడాడు కానీ భార్యను చంపేటంత క్రూరత్వం అతనిలో లేదని మనస్సులోనే నిర్ధారించుకున్నాడు. సరే, మీరు స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి. ఆ అబ్బాయిని నేను విచారిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఏదో పోగొట్టుకున్న దానిలా ఒంటరిగా కూర్చొని ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటూ ఉన్నావెందుకు? వెనుకటిలా ఉత్సాహంగా ఉండటం లేదు నువ్వు. ఏమైంది నీకు? పెద్దవాడిని, నాకు చెప్పవచ్చుగా అడిగాడు కాంతారావు. ముసలాయనకు సంపూర్ణ మీద ఏదో అనుమానం వచ్చింది. ఎప్పుడూ ఆమె దీర్ఘాలోచనలో ఉండటం గమనిస్తూనే ఉన్నాడు. 2-3 సార్లు పిలిచినా పలకకపోవడం, న్యూస్ పేపర్ చదివి వినిపించమంటే వార్తలేవీ లేవనడం, ఆమె ఒంట్లో నిగారింపు కొట్టొచ్చినట్లు కనిపించడం ఆయనకు అనుమానాన్ని కలిగించాయి. మాతృమూర్తిలా కనిపిస్తుందే కానీ పెళ్లి కాని పిల్లలా అని కనిపించడం లేదనుకున్నాడు. ఎన్నోసార్లు ఆమె సొంత విషయాలు చెప్పమని ఉత్సాహపరుస్తూ కాంతారావు అడిగాడు. గుచ్చి అడిగినా బాగానే ఉన్నానండి, నాకేం సమస్యలు లేవు అని సమాధానం ఇచ్చేది. నీకేం ఇబ్బందులు లేకపోయినా దిగులు పడుతున్నట్లు కనిపిస్తున్నావు. నా గతి చూడు, 80 ఏళ్ళు వచ్చాయి. ఎక్కువ కాలం బతకడం కూడా ఇబ్బందే. కళ్ళ ముందు అయిన వాళ్ళు రాలిపోతుంటే చూడాల్సి వస్తుంది. మనవడి చేత తలకొరివి పెట్టుకోవాలని కలలు కన్నాను. ముత్యంలా మెరిసే మనవుడు మట్టిలో కలిసిపోయాడు. దుఃఖాన్ని ఆపుకోలేక సంపూర్ణ వెక్కి ఏడ్చేసింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మరీ అంత సున్నితమైన మనసైతే ఎలా తల్లి? జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలు నువ్వు వింటే ఆశ్చర్యపోతావు. ఇన్ని కష్టాలు ఎదురైనా మనిషి చెక్క చెదరకుండా రాయిలా ఉన్నాడేమిటబ్బా అని అనుకుంటావు. బాల్యం నుంచి జరిగిన సంఘటనలు పూసగుచ్చినట్లు చెప్పసాగాడు కాంతారావు. మాది పేద కుటుంబం. మా నాన్న రాళ్లు పగలకొట్టే పనిచేసేవాడు. ఎండలో కూర్చొని కొండరాళ్లు పగలకొట్టడం, సాయంత్రం వరకు కంకర్రాళ్లు కొట్టడంతో ఒళ్లంతా పులిసిపోయేది. పూటుగా తాగొచ్చి ఇంటికి వచ్చేవాడు ఉత్తి చేతులతో. ఆయన సంపాదనంతా తాగుడికే సరిపోయేది. ఇంటికి రాగానే మాంసం కూడా వండలేదని అమ్మ మీద ఎగిరేవాడు. చేతికి ఏది దొరికితే అది పట్టుకొని అమ్మను చావబాదేవాడు. ఒళ్లంతా కదుములు కట్టేవి. ఒంటి మీద తేలిన వాతలు చూసి ఏడ్చేవాడిని. అమ్మను కొట్టకుండా అడ్డు వెళ్ళబోతే నన్ను చావబాదేవాడు. వాపులు తగ్గడానికి ములగాకు తెచ్చి వేడి చేసి అమ్మ చేతులకు కాళ్లకు కట్టు కట్టేవాడిని. కొబ్బరి నూనెలో సున్నం కలిపి దెబ్బలకు పైపూత రాసేవాడిని. అమ్మ షావుకారు ఇంటిలో పనిచేసేది. పొలం పనులు ఉన్న రోజుల్లో కూలీ పనికి వెళ్ళేది. నా ధ్యాసంతా చదువు మీదే ఉండేది. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి అమ్మను సుఖపెట్టాలని కలలు కంటూ ఉండేవాడిని. నాన్న నన్ను చదువుకొనిచ్చేవాడు కాదు. హరికేన్ లాంతర్ దగ్గర కూర్చొని చదువుకుంటుంటే దీపం ఆర్పేసి అమ్మను వాటేసుకునేవాడు. నేను మేలుకొని ఉన్నప్పుడు మా నాన్న తన దగ్గర చేరడం అమ్మకు నచ్చేది కాదు. దూరంగా నాన్నను నెట్టేసేది. పూరి గుడిసె, వేరే గదిలో పడుకునే అవకాశం లేదు వాళ్లకు. అమ్మ దగ్గరకు రాకపోతే అమ్మను కొట్టేవాడు. ఆమె బాధ చూడలేక గుడిసె బయటకు వెళ్ళి పడుకునేవాడిని. వానాకాలంలో వానలో తడిచేవాడిని. చలికాలం చలికి గజగజ వణికిపోయేవాడిని. మా నాన్న నిద్రపోయాక అర్ధరాత్రి పూట అమ్మ నన్ను గుడిసెలోకి తీసుకువెళ్ళేది. ఏ తెల్లవారుజామునో నాన్నకు మెలకువ వచ్చి అమ్మకు తనకు మధ్య పడుకున్న నన్ను గమనించి కాలితో నన్ను తన్నేవాడు. నా మీద అమ్మ మీద కోపం వచ్చినప్పుడు రాళ్ల పనికి మమ్మల్ని లాక్కెళ్ళేవాడు. రాళ్ళు ముక్కలు చేస్తుంటే చేతులు బొబ్బలెక్కేవి. బడికి వెళ్లకుండా పనికి వెళ్ళటం ఇష్టముండేది కాదు. రానని ఏడ్చేసేవాడిని. వాడొద్దులే, నేను వస్తానని మొత్తుకునేది. నాన్నను విదిల్చుకొని నేను దూరంగా ఏటి ఒడ్డుకు పరిగెత్తితే ఆ రోజు అమ్మని రోడ్డు మీద నిలబెట్టి తన్నేవాడు.
చీర విప్పదీసే ప్రయత్నం చేశాడు తాగిన మైకంలో. ఆ విషయం తెలుసుకొని నాన్న పిలిచిన రోజు రాళ్ల పనికి వెళ్ళేవాడిని. అమ్మకి నాకు ఇచ్చిన కూలీ డబ్బులు కూడా లాక్కునేవాడు. ఓ రోజు బాగా తాగి అమ్మను గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు. స్కూలు ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. చదువులో మునిగిపోయిన నాకు నాన్న అరుపులు చికాకును తెప్పించాయి. అన్నం తినేసి పడుకో, పరీక్షలు జరుగుతున్నాయి అన్నాను నాన్నతో. నువ్వెవడివురా నాకు చెప్పడానికి? వేలెడు లేవు, నువ్వు కూడా ఆర్డర్లు వేస్తున్నావా? అసహనంగా నా మీదకు దూసుకువచ్చాడు. నాకు కోపం వచ్చింది. గుడిసెలో ఓ మూల పెట్టిన రోకలి బండ తీసుకొని నాన్న తల మీద బాదాను. కుప్పలా కూలిపోయాడు పెద్దగా మూలుగుతూ. తలలో నుంచి రక్తం కారుతూ ఉంది. అమ్మ తడిగుడ్డ తెచ్చి తలకు కట్టు కట్టింది. మరికొంతసేపటికి మాట పలుకు లేకుండా పడుకొని ఉండిపోయాడు. నిద్రపోతున్నాడని అనుకున్నాము. ఉదయం చూస్తే కట్టెలా బిగుసుకుపోయాడు. ఒళ్ళు చల్లగా తగిలింది. మీ నాన్న చనిపోయాడ్రా బాబూ అంటూ అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. నాలో కంగారు మొదలయ్యింది. తాగి ఒళ్ళు తెలియక రోలు మీద పడ్డాడు, తల పగిలింది. ఆస్పత్రికి తీసుకెళ్దాం అనుకుంటూ ఉన్నాము. బాగా రక్తం తలలో నుంచి కారిపోయి చనిపోయాడు. అమ్మ వచ్చిన వాళ్లకు చెప్పుకు వచ్చింది. ఊళ్ళో వాళ్ళకి నాన్న మీద సదభిప్రాయం లేదు. చస్తే చచ్చాడులే, మీకు వాడి పీడ వదిలింది, తల కొరివికి ఏర్పాట్లు చేద్దాం అన్నారు ఊళ్ళో పెద్ద మనుషులు. ఆ రోజు స్కూలుకు వెళ్ళి పరీక్ష రాసి వచ్చాను. స్కూలు ఫైనల్ పరీక్షల్లో పాస్ అయ్యాను. పై చదువులు స్తోమత లేదని ఉద్యోగ ప్రయత్నాలలో గుంటూరు చేరుకున్నాను. 7వ భాగం సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.